మీ దగ్గర మీ భూములకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు మరియు రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర పత్రాలు ఉన్నాయని చెప్పి మీరు నమ్మకంగా, ధీమాగా ఉన్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. భారతదేశంలోని లిమిటేషన్ యాక్ట్ ప్రకారము మీరు ఎంత ఖరీదైనటువంటి భూమిని కొనుగోలు చేసినప్పటికీ, ఒక చిన్న పొరపాటు లేదా ఒక నిర్ణీత కాల వ్యవధి దాటితే మీ భూములపై మీకు హక్కులు పూర్తిగా కోల్పోయినట్లే. మీ భూమి మరియు మీ కష్టార్జితాన్ని చట్టబద్ధంగా ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముఖ్యంగా రైతులు మరియు సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఈ లిమిటేషన్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అయినది. లిమిటేషన్ యాక్ట్ అంటే ఏమిటి? ఇది భూములకు సంబంధించి ఏ సందర్భాల్లో వాడబడుతుంది? కొంచెం వివరంగా తెలపండి. లిమిటేషన్ అనేటువంటిది ప్రకృతిలోనే నిర్ణయించబడినటువంటి ఒక చట్టం. అంటే ప్రకృతిలో ఉండే ప్రతి దానికి ఒక నిర్ణీత కాల వ్యవధి అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగానే భారతదేశంలో ఉండేటువంటి అన్ని న్యాయస్థానాల్లో సివిల్ దావాలు కానీ, క్రిమినల్ దావాలు కానీ, తర్వాత అప్పీల్స్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ నిర్ణీత కాల వ్యవధిలో దాఖలు చేయాల్సినటువంటి చట్టాన్ని లిమిటేషన్ యాక్ట్ అని అంటాం. ఈ యాక్ట్ 1963లో తేబడింది. దీన్ని యాక్ట్ 36 ఆఫ్ 93 అని కూడా అని అంటాం. ఇది వచ్చేసి ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1/1/64లోకి ఫోర్స్లో వచ్చింది. చట్టం తేవడమేమో 5/10/1963లో తెచ్చినారు. అమలు వచ్చేసి 1/1/64లో తేవడం జరిగింది. ఇది ఎక్కువగా రైతులకు ఉపయోగపడేటువంటి కీలకమైనటువంటి చట్టం. ఎందుకంటే ఈ చట్టంలోనిటువంటి మీరు ఆ కాల పరిమితులు తెలుసుకోకపోయినట్లయితే ముఖ్యంగా రైతులు కానీ, పౌరులు కానీ భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కలిగి ఉంటాయి. అంటే అర్థం ఏమంటే ప్రతిదానికి ఒక టైం అనేటువంటిది ఈ లిమిటేషన్ యాక్ట్లో నిర్ణయించబడి ఉంటుంది. ఉదాహరణకి తనఖా పెట్టినటువంటి భూములను విడిపించుకోవాలా అనుకుంటే అది 30 ఏళ్ళ లోపలనే ఆ తనఖాను విడిపించుకోవాలి. లేనట్లయితే ఎవరి దగ్గర అయితే తనఖా పెట్టినారో ఆ భూములు వాళ్ళ సొంతం అయిపోతాయి. అదేవిధంగా ప్రభుత్వ భూములను కూడా సొంతం చేసుకోవాలా అనుకుంటే 30 ఏళ్ళు కంటిన్యూస్గా వరుసగా ఎలాంటి బ్రేకప్ లేకుండా ఆ భూమి మీద సాగు చేసుకున్నట్లు ఉన్నట్లయితే ఆ భూమి ప్రభుత్వ భూమి కూడా 30 ఏళ్ళ తర్వాత సొంత పట్టా మాదిరిగా స్వాధీనం చేసుకోవచ్చు. అదేవిధంగా స్థిరాస్తుల పైన కానీ, తర్వాత ట్రస్టుల పైన కానీ, తర్వాత భూమి అగ్రిమెంట్ల పైన కానీ, తర్వాత డబ్బులు ఇచ్చేటువంటి బాండ్ల పైన కానీ, అదేవిధంగా అప్పీల్స్ హైకోర్టు, సుప్రీంకోర్టులో చేసేటువంటి అప్పీల్స్ కానీ, లోయర్ కోర్టులో చేసేటువంటి అప్పీళ్లు కానీ, క్రిమినల్ కేసులకు సంబంధించి కానీ, మరణశిక్షకు సంబంధించిన కానీ, క్షమాభిక్ష పొందేందుకు కానీ అన్నిటికీ కాల పరిమితులు అనేటివి ఇందులో విధించబడి ఉంటాయి. ఆ కాల పరిమితి లోపలే మనము క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి తనఖా పెట్టినటువంటి భూమిని కంటిన్యూస్గా 30 ఇయర్స్ అయిపోతే అతనికే సొంతం అయిపోతుంది. అది ప్రైవేటు కానీ, బ్యాంకులు కానీ ఎక్కడ పెట్టినా కూడా ఆ సొంతం అయిపోయేసి అది ఏలం వేసుకునేటువంటి అధికారం వస్తుందన్నమాట. అదే ప్రభుత్వ భూములు కూడా 30 ఏళ్ళు పైబడి ఉండాలి. అంటే అతనికి కంటిన్యూస్ పొజిషన్ ఉండాలి. మధ్యలో బ్రేకప్ రాకూడదు. గవర్నమెంట్ ఎలాంటి నోటీసులు ఇవ్వకూడదు. కంటిన్యూగా ఆయన సాగు అనుభవంలో ఉన్నట్లు రికార్డు పరంగా కూడా మనము దాంట్లో సృష్టించాల్సిన అవసరం ఉంది. అంటే అడంగల్లో అతని పేరు రావాలా. తర్వాత ఏదైనా కరెంటు కనెక్షన్ తీసుకుంటే కూడా అదైనా 30 ఏళ్ళు అనుభవాన్ని చూపిస్తుంది అనమాట. ఇది ఒకవేళ రెవెన్యూ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే కోర్టు ద్వారా మనము దాన్ని హక్కును పొందేటువంటి అధికారం ఉంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించి ఉదాహరణకి ఒక తల్లిదండ్రులకు 4 మగవాళ్ళు, మేజర్ అయినటువంటి మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు ఉండాలనుకుంటే అతనికి సంబంధించినటువంటి ఆస్తి ఒక 10 ఎకరాల ఆస్తి ఉంది, ఇతరులకు అమ్మేస్తాడనమాట. అంటే వాళ్ళల్లో ఏం జరుగుతుంది, ఒక మగ వ్యక్తి, ఒక ఆడవాళ్ళు వీళ్ళు బయట దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు తండ్రి గారు పూర్వీకుల ఆస్తిని అమ్మేస్తారు.
అమ్మిన తర్వాత వాళ్ళ సంతకాలు అనేటివి ఉండవు, కానీ వాళ్ళకి రైట్స్ అనేటివి ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి. కానీ ఆ రైట్స్ ఎప్పటి లోపల క్లెయిమ్ చేసుకోవాలంటే 12 ఏళ్ల లోపల క్లెయిమ్ చేసుకోవాలి. 12 ఏళ్ళు దాటి ఒక్క రోజు జరిగినా కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ 12 ఏళ్ళు ఒక రోజు ముందు చేస్తే కూడా వాళ్ళకు ఆ హక్కులు వస్తాయి. ఆ రోజు ప్రజెంట్ భూమి రేటు ఎంత ఉందో ఆ రేటును కట్టివలసినటువంటి అవసరము ఆ కొనుగోలుదారుకు ఉందన్నమాట. కాబట్టి భూములు కొనే ముందు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సంతానం ఎంతమంది ఉన్నారు, ఆ లీగల్గా హక్కుదారులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది విచారణ చేసి తీసుకోవాలి. తీసుకున్నట్లయితే 12 ఏళ్ళ వరకు భయంగానే ఉండాల్సి వస్తుంది. 12 ఏళ్ళు దాటితే మళ్ళీ వాళ్ళు పూర్తి హక్కులు అనేటివి కోల్పోతారు. అదేవిధంగా ఒక భూమిని కొనేసి ఎక్కడో ఫారిన్కో లేక ఎక్కడో వెళ్ళిపోతారు. అమ్మినటువంటి ఇప్పుడు 10 ఎకరాలు ఉండేటువంటి వ్యక్తి 5 ఎకరాలు అమ్ముతాడు, 5 ఎకరాలు ఆయన పెట్టుకుంటాడు. ఈ 5 ఎకరాలు కంటిన్యూస్ పొజిషన్ గన లేకపోతే ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి భూమి కూడా పరాధీనం అయిపోతుంది. అంటే ఎవరైతే దాన్ని సాగు చేసుకుంటున్నారో వాళ్ళు హక్కుదారులుగా చావడం జరుగుతుందన్నమాట. కాబట్టి భూమిని కొనుగోలు చేసినా కూడా మన స్వాధీన అనుభవంలో పెట్టుకోవాలా. అదేవిధంగా రికార్డులు కూడా మన పేరున రికార్డులు తీసుకోవాల్సి వస్తుంది. అంటే కొన్న వెంటనే మ్యుటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ 10 ఎకరాల్లో ఉండేటువంటి ఆసామిని ఆ పేరు రౌండ్ చేసి ఈ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పేరు అందులో నమోదు చేసుకోవాలి. చాలామంది నాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఇదేం కాదులే అనేటువంటి నిర్లక్ష్యంతో ఉండిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఆ 12 ఏళ్ళు దాటుతానే అమ్మినటువంటి వ్యక్తికే ఆ హక్కులు రావడం జరుగుతుంది. కాబట్టి అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదే ట్రస్ట్కు సంబంధించినటువంటి భూములు కూడా 12 ఏళ్ళ లోపలనే కంటిన్యూస్ పొజిషన్ అనేది ఉండకూడదు అనమాట. అది కూడా 12 ఏళ్ళ లోపలనే క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఇంటిలో బాడుకున్నాడు, ఆ బాడుకు కూడా కంటిన్యూస్ పొజిషన్ 12 ఏళ్ళు అతని స్వాధీన అనుభవంలో ఉన్నట్లయితే అతనికి అడ్వర్స్ పొజిషన్ అనేది వస్తుంది. ఆ యజమాని కూడా అతన్ని ఏం చేసేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. కాబట్టి అవన్నీ మీరు జాగ్రత్త పడుకోవాలి. తర్వాత భూమి అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్లు రాసుకుంటాం. ఇది అగ్రిమెంటు దాని వాల్యూ ఎంతవరకు, వాల్యుయేషన్ టైం కాలపరిమితి ఎంతవరకు ఉంటుందంటే 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు లోపలనే మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అట్లే కోర్టులో దాఖలు చేసుకోవాలి. అట్లా లేని ఎడల ఆ బాండుకు విలువ అనేటువంటిది పోతుందన్నమాట. అదే ఒకవేళ దాంట్లో ఎండార్స్మెంట్ కొంత అమౌంట్ ఇచ్చినట్టు రాసుకున్నట్లయితే, వెనకాల ఎండార్స్మెంట్ రాసుకున్నట్లయితే దానికి మళ్ళా 3 సంవత్సరాల కాల వ్యవధి కలిసి వస్తుంది. అదే బాండ్లు విషయంలో డబ్బులు ఇచ్చి బాండ్లు ప్రామిసరీ నోట్లు రాసుకుంటారు. దాని కాల పరిమితి కూడా 3 సంవత్సరాలే. ఆ 3 సంవత్సరాల లోపల అతని డబ్బును మొత్తము క్లెయిమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా లేని ఎడల అతను కట్టలేని పరిస్థితిలో ఉంటే ఏదో కొంత అమౌంట్ తీసుకొని దాని బాండ్ వెనకాల ఎండార్స్మెంట్ రాస్తాడు. నేను 1000 రూపాయలు 2000 రూపాయలు ఎందుకు చెల్లించినాను అనేటి ఎండార్స్మెంట్ అతనే రాసుకుంటాడు. రాసిన తర్వాత ఆ తేదీ నుండి మళ్ళా 3 ఏళ్ళు కాల వ్యవధి కలిసి వస్తుంది. కాబట్టి ఒకవేళ మోసగాళ్ళు అయితే ఆ ఎండార్స్మెంట్ ఎవరు ఒక నెల కళ్ళు మూసుకొని ఎక్కడ బయట వెళ్ళిపోతే సరిపోతుందిలే అనేటువంటి కాలయాపన చేసిన తర్వాత మీ హక్కును మీరు కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా అప్పీళ్ళు, కింది కోర్టులో ఉండేటువంటి అప్పీల్స్ అంటే సబార్డినేట్ కోర్టులలో ఉండేటువంటి అప్పీళ్ళు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫైల్ చేయాలంటే 90 రోజుల లోపలే చేసుకోవాల్సిన కాల పరిమితి 90 రోజులే ఉందన్నమాట. అదే లోయర్ కోర్టులో ఉండేటువంటి అప్పీళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో చేయాలంటే 30 నుంచి 60 రోజుల లోపల చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి అప్పీళ్ళు కూడా 90 రోజుల లోపలే చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదే మరణశిక్షకు సంబంధించినటువంటి కేసు వెంటనే వారం రోజుల లోపలే అతను అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే మరణశిక్ష అమలులోకి వస్తుంది. మళ్ళీ తర్వాత క్షమాభిక్ష పిటిషన్, లాస్ట్లో రాష్ట్రపతి, మన భారతదేశంలో రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టచ్చు. అన్ని కోర్టులు కూడా మరణశిక్షను ధృవీకరించిన తర్వాత కూడా లాస్ట్ కోర్టు వచ్చేసి
మన భారత రాష్ట్రపతి ఆయన క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంది. అది కూడా ఆయనకు 90 రోజుల లోపలే మనము అప్పీల్ చేసుకోవాలి. 90 రోజులు దాటిందంటే ఆయన ఆ హక్కును కోల్పోవడం జరుగుతుంది. తర్వాత ఈ ఇంకొక కాల పరిమితి ఏమంటే బుద్ధిమాంద్యము ఉండేటువంటి వాళ్లకు, తర్వాత మైనర్లుగా ఉండేటువంటి వాళ్లకు కాలపరిమితి లేదు. ఎందుకంటే మైనరు మేజర్గా మారేంత రోజు నుండి అతనికి కాలపరిమితి లెక్క కడతారు. అదే బుద్ధిమాంద్యం ఉండేటువంటి వ్యక్తులు ఆ బుద్ధిమాంద్యము ఎప్పుడు పోతుందో సరైనటువంటి నాలెడ్జ్ వచ్చేంత వరకు ఆయనకు కాలపరిమితి ఉండదు. దానికి ఆయన ఎప్పుడైతే రెడీ అవుతాడో ఆ రోజు నుంటే అది ఎన్నెండ్లన్నా కానీ ఆ రోజు నుంటే అతనికి కాలపరిమితి చట్టం అనేటువంటిది అమలు అవుతుంది అనమాట. బుద్ధిమాంద్యం కలిగినటువంటి వ్యక్తులు కానీ మైనర్ తీరకముందే ఏదైనా సందర్భంలో చనిపోతే అతనికి చట్టబద్ధత కలిగినటువంటి వ్యక్తులు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ రోజు నుంటే. కాబట్టి వాళ్ళ పేరు మీద ఉండేటువంటి ఆస్తిని బదలాయింపు చేసుకోవాలంటే ఆ చట్టబద్ధమైనటువంటి తండ్రి కానీ తల్లి కానీ లేదా అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఎవరైనా వారసులు దాన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అధికారం ఉంది. కొన్ని సందర్భాల్లో కాలపరిమితి అయిపోయి ఉంటుంది, అప్పీల్స్ కానీ ఇటువంటివన్నీ. అప్పుడు మనం ఏం చేయాలంటే జడ్జి గారికి ఈ సెక్షన్ 5 కింద కండోన్ డిలే పిటిషను మనం సమర్పించినట్లయితే ఆ వృధా అయినటువంటి కాల వ్యవధి సరైన కారణాలు మనం చూపినట్లయితే జడ్జి గారు ఆ అప్పీల్ను ఆమోదించవచ్చు, లేకంటే ఆయనకి ఇష్టం లేకపోతే తిరస్కరించవచ్చు. ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇదే ఒక కేసు సందర్భంగా చెప్తాను. రామ్లాల్ వర్సెస్ ఈ బొగ్గు గనులకు సంబంధించి ఒక కేసు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం జరిగిందంటే 1 నెల ఆలస్యంగా వేయడం జరిగింది. అందువల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ నెల రోజులకు ప్రతిరోజు ఆ కాలం ఎట్లా వృధా అయింది దాని పూర్తి వివరణ ఇవ్వాలా. ఏ రోజైతే నువ్వు ఆ 30 రోజులకు గాను వివరణ ఈయన పక్షంలో అది కండోన్ డిలే పిటిషన్ తీసుకోబడదు, అంగీకరించబడదు అనేటువంటిది కూడా ఆ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగిందనమాట. భారత రాజ్యాంగం ప్రకారము 226 సెక్షన్ ప్రకారము హైకోర్టుకును, తర్వాత ఆర్టికల్ 32 సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ల విచారణలో ఈ లిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది వర్తించబడదు. మిగతా అన్ని కోర్టులు కూడా ఈ లిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు భూములు కొనుగోలు చేసే దాంట్లో అశ్రద్ధ వహించకుండా ఆ టయాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకొని టైం పీరియడ్ లోపలనే మ్యుటేషన్లు చేసుకొని టైం పీరియడ్ లోపలే మీ యొక్క హక్కుపత్రాలు అన్నిటినీ రికార్డు పరంగా అంటే రెవెన్యూలో ఉండేటువంటి రికార్డ్స్ ప్రకారం కూడా అన్నిటినీ ఒక్కొక్క కాపీ తీసుకొని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే మీ భూమిని మీరు కోల్పోకుండా ఉంటారనమాట. అదే కొనుగోలు చేసేటప్పుడు కూడా వారసులు ఎంతమంది ఉండారు, ఎంతమంది దగ్గర సంతకాలు తీసుకోవాలా అనేటువంటిది కూడా తీసుకోవాలి. ఏది పూర్వీకుల ఆస్తి గురించి అయితే. అదే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే స్వయార్జితం గురించినటువంటి ప్రాపర్టీ అయితే ఎవరైతే స్వయార్జితం కలిగి సెల్ఫ్ అక్వైర్డ్ ఉన్నారో వాళ్ళు ఒక్కరి సంతకం చేస్తే కూడా సరిపోతుంది. బిడ్డలు కానీ భార్య కానీ చేయాల్సినటువంటి అవసరము ఉండదన్నమాట. అది ముఖ్యంగా గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.